హలో అండి, అందరికి నమస్కారం. సో ఈరోజు సెషన్లో మనము పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఫిజికల్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దాని గురించి ఇవాళ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీతో క్యారీ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్స్ పైన నేను సపరేట్ వీడియో అయితే చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు మనము డేట్, ప్లేస్, టైం వెన్యూ ఒకసారి చూసుకుందామండి. సో మనకు 2 days అయితే వెరిఫికేషన్ అయితే ఉంటుంది, ఫిజికల్ వెరిఫికేషన్ 6th అలాగే 7th. సో మనకు వెన్యూ వచ్చేసి సిల్వర్ జూబ్లీ, 2nd floor, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్, విజయవాడ. సో మనకు 2nd floorలోనే ఆలోచన హాల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 2nd floorలోనే సిల్వర్ జూబ్లీ బ్లాక్ ఉంటుంది. సో మీరు సిల్వర్ జూబ్లీ బ్లాక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకు సీరియల్ నెంబర్గా ప్రకారంగా నేను పిలుస్తానని ఒక వీడియోలో నేను చెప్పాను. సో సీరియల్ నెంబర్ ప్రకారంగానే పిలుస్తారు. సో లిస్ట్ అయితే ఇచ్చారు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే. సో టోటల్గా దాదాపు 66 క్యాండిడేట్స్ ఉన్నారు. నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 1st నుంచి 30 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 6th రోజున అయితే వెళ్ళాల్సి ఉంటుంది, మార్నింగ్ 10 AM. 31st నుంచి ఇంకా లాస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 7th రోజున ఉదయం 10 అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదైతే గమనించండి. నేను ఇప్పుడు వాళ్ళకు 1st నుంచి 30 వరకు ఎవరెవరు ఉంటారో ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే 1st నుంచి 30 వరకు ఉన్నారో వీరందరూ కూడా 6th అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే 30 క్యాండిడేట్స్, ఫస్ట్ 30 క్యాండిడేట్స్ 6th రోజున అయితే వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత 7th రోజున మనకు దాదాపు 66 అన్నాను, సారీ, 57 క్యాండిడేట్స్ అయితే ఉన్నారు. సో క్యాండిడేట్ 31 నుంచి క్యాండిడేట్ 57 వరకు మీరు 7th రోజున అయితే వెళ్ళాల్సి ఉంటుంది, మార్నింగ్ 10 AM కండి. ఓకేనా? అలాగే మీతో సెల్ఫ్ అఫిడవిట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ సెల్ఫ్ అఫిడవిట్స్ని కూడా మీరు ఫిలప్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. సో ఇదే అండి అప్డేట్ అయితే మనకు. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకున్నాను. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.